ఇప్పుడు వస్తే ఎప్పుడు పోయినావు ఎప్పుడు వస్తాను? నీ అవ్వ ఫంక్షన్ అంటే ఎంత ముందుగా తయారవుతారే. అదే ఇంట్లో వేసిన నైటీలే ఊరికే అవి వేసుకుంటే పాడవుతారు. సరే కానీ ఇక నైటీలో ముచ్చట ఎందుకు కానీ పోయిన పని ఏమైంది? పైసలు నువ్వు కారు అడిగినవా? ఏంటిది కారా? కారు ఎక్కడిదే? అవు పోంగ అన్నావు కదా, ఎట్లా పోదామంటే కారు అడుగుతా తెత్తదని అన్నావు కదా. ఏదో ఎటకారంగా అన్న. కారు ఎక్కడిదే? కారు ఎటకారంగా అన్నావా? అగో మరి ఇప్పుడు ఎట్లా పోదాం? బండి మీద. ఈ ఎండకా? అరే కార్లో ఇప్పుడు పెట్రోల్ పోయాలంటే పైసలు కదా అనే. నీవు ఇప్పుడు ఫంక్షన్కే పెట్టుబోతలకు ఎట్లా నేను ఎడతా అంటే ఇప్పుడు కట్నమే అన్న, బట్టలు పెట్టుడా, బంగారం పెట్టుడా, నువ్వు ఏదంటావు అని నాకు చల్లవనవాటే. గింత ఎండ కొడుతుంది. గీ ఎండలా ఇక్కడ నుంచి బండి మీద మనం అడిగిపోయేసరికి నా మేకప్ అంతా పోతుంది, నా ఇంటికలు అంతా ఆగమాగం అవుతాయి. ఇక నేను కొత్తగా రెడీ అయినట్టు ఏముంటుంది, ఆడ అడక తినే దాని లెక్క ఉంటా. నీ అయ్యా పెట్టింది కారు ఆడ, నేను కార్లు ఎక్కించుకొని పోవాలి ఇక నీ అందానికి. మా అయ్య నీకు ఫంక్షన్లకు పోయినందుకు కూడా కార్లు పెడతాడా? ఆ బండి పెట్టుడే ఎక్కువ, ఇంకా నీకాడ కారు పెడతాడట. కారు అందుకే నీ ముఖానికి బండి మీద తీసుకుపోవడం ఎక్కువ అని ఆ బండి మీద తీసుకుపోతానా. మాటకు మాట మా అంటావు, ఇజ్జత్ పోతుంది అక్కడ. మా చుట్టాలు అందరు మంచి కార్లలో వస్తా అంటారు, నేను బండి మీద పోన్నట. ఛీ, సరేగా నా పైసలన్నీ అడిగినవా? అడిగినా. ఏమన్నారు? 2000 ఇచ్చిళ్ళు. ఏం చేసుకుంటావు 2000? అరే 2000 ఏం చేసుకుంటాను అంటున్నావు? మరి ఎట్లా 2000 పట్టుకొని పోతావా ఏంది? అరే సరిపోదా? ఇజ్జత్ పోతుంది. 2000 రూపాయలు పట్టుకొని కట్నం పెడతావా? అది కాదే, కట్నం పెడతావు బట్టలు పెడతావు, నువ్వు ఏది పెడతావు చెప్పు. అరే వాళ్ళు ఎవరు? సొంత మా మేనమావ బిడ్డ, కట్నం పెడతావు బట్టలు పెడతావా అని గిట్ల అడుగుతున్నావేంది? అసలు మనం లెక్కకైతే బంగారం పట్టుకుపోవాలి, లేకపోతే పత్తులాలు పెట్టి పట్టగొలుసులను చేయించుకొని పోవాలి. సరే మన పరిస్థితి మంచి లేదు, ఏదో పూలు పెట్టి అక్కడ పత్తిళ్ళు పెట్టి మాట్లాడదామని నేను చూస్తే ఓ 10,000 రూపాయలన్నా పెట్టండి. ఎట్లా చెప్పు? ఏంటిది 10,000? అవ్వా నీకేందే, నోటితోనే ఎన్నైనా అంటావు. 10,000 అంటే ఏంది, ఏమనుకుంటానో 10,000 అంటే. ఇప్పుడు దానికి చీర కావన్నా, దాని చీరకే 3,000 రూపాయలు అవుతాయి. దానికి చీర పెట్టండి, మా అత్తకు మా మామకు బట్టలు పట్టుకపోంది. ఎట్లుంటది చెప్పు? చెవులు కుట్టించుకుంటారా? అది కాదే, వాడు ఏం పెట్టినా నీకైనా? వాడు వీడంటే ఏంది నీకు? నీ మా ఏం పెట్టిండే మనకు? నాకా పత్తుల గొలుసులు, పావులెత్తు బంగారం, ఇంట్లో పెట్టుబోతలన్నీ వాళ్ళే పెట్టరి. ఇగో ఇవన్నీ కాదు, ఆ 2000 ఆ బుజ్జవ్వకు 500 చీరే, మీ అత్తకు 300 చీరే, ఇక మీ మామకు 1000 రూపాయల ఏదన్నా బట్టకి ఇట్లా తీసుకో. అరే వాళ్ళు ఏమన్నా తాతల దూరం చుట్టపోలు అనుకుంటున్నావా ఏంది? కాసమ్మ మేనమా మా అవ్వతోడ పుట్టినాడు. ఇప్పుడు 2000 రూపాయలు పట్టుకొని పోయి గవే బట్టలు తెచ్చుకోరి, గవే అన్ని తెచ్చుకోరి అని పెడితే ఆడ విలువ ఉంటుందా? మా బాబు కూడా నిన్నే చదువు, నేను అద్దతులం అంత బంగారంగా ఉన్న బిడ్డ, ఇంకా బట్టలు గిట్లా పెట్టాలి, నాకు వెళ్ళేటట్లేవు, నువ్వు చదువుతావు 4-5 వేలు చదువు అని అన్నాడు. నేను నా మొగుడు పుడింగు చదువుతా తీయే బాపు, నువ్వు ఆయన కాడికి పట్టుకొని పోయా అని నేను చెప్పిన. మనకు చెట్టు ఉన్నదని చెప్పిపోయినావు మీ అయ్యకు, దులిపి పట్టుకొస్తాడు. నువ్వు అవన్నీ చెప్పకబ్బా, ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు నేను అడిగి ఫంక్షన్లో పోతే పలానోళ్ళ వాళ్ళ మేనడి బిడ్డట 2000 పెట్టిందట, ఆమె చూసినాం, ఆమె మొగడు మొద్దోలే ముద్దుకున్నాడు, ఆమె కూడా సోక్ తాక తయారై వచ్చింది, రూపాయి కట్నం పెట్టడానికి కూడా ధైర్యం రాలే, పావులెత్తు బంగారం కూడా పెట్టరా అంటే నేను ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? ఇగో నీ చదువుడు ఎందుకు, ఇక నువ్వు ముఖం ఏడబెట్టుకునేది కానీ నువ్వు ఒకదాన్ని వేరపో. నేను మళ్ళీ నువ్వు వైపు అని పంటవేంది? నేను రాను ఫంక్షన్ రాను. ఎందుకు? నువ్వు రాకపోతే ఇప్పుడు నేను ఒకదాన్ని పోతే అల్లు రాలేదు ఏంది బిడ్డ అని మా బాబు అడుగుతాడు, కొడుకు రాలేదు బిడ్డ ఏందని మా మేనమ్మ వాళ్ళు అడుగుతారు. ఇగో వాళ్ళు అడిగాని రేపు నేను ఏదైనా ఫంక్షన్ చేస్తే రాకపోని మీ అత్త ఒక్కతే రాని, మీ మావ రాకుండా ఏం కాదు, నేనేం అడిగా. మీ వాళ్ళు అత్త చాలు, నా వాళ్ళు ఎవరు అత్తేంది, నీకు ఎవరు రాకపోతేంది? నీ వాళ్ళు ఉంటే సరిపోయా. అదే నీ వాళ్ళు ఇళ్ళలో ఫంక్షన్ అయితే ముందుగానే జేబు నింపుకుంటావు, ఏం పెడదాం ఏం చేద్దాం అన్ని చదువుకుంటావు. ఇక నా వాళ్ళ ఫంక్షన్ కదా, నీకు ఇట్లనే ఉంటది. చెప్తా, నీ వాళ్ళ ఫంక్షన్ అప్పుడు కూడా నువ్వు ఇట్లనే చూడకపోతే అప్పుడు నీకు నాకు మంచిగానే ఉంటది. ఎవరికన్నా ఫోన్ చేసి ఇంకొక 5-6 వేలన్నా అడుగు. అంతలో అయితే ఆ బంగారం గొలుసులు పెట్టకున్నా కూడా కనీసం బట్టలన్నా ఆయమన్నే కొంట పోదాం. నీతో నాకు లొల్లి వర్షపడేది. ఫంక్షన్ వస్తే ఏమన్నా పోయి సాగుబుద్ధి అవుతుంది తప్ప. సాగుబుద్ధి అవుతుంది. ఎందుకు సాగుబుద్ధి అవుతుంది? కట్టం చేసేయాలి, పైసలు సంపాదించుకోవాలి, ఏడికైనా ఇలువగా పోవాలి, ఇలువగా పెట్టుకొని రావాలి.
ఎవరు చెప్పిండే మీకు ఫంక్షన్ కు? వాడు తెచ్చి పటగొలుసులు పెట్టినట్ట మనం ఆట 10,000 తీసుకుపోయి వానికి అన్నట్టు ఏమున్నట్టే కల్లా వాడు పెట్టుడేందుకు మనం ఇచ్చుడేందుకల్లా? వాయినం అంటేనే ఇచ్చి పుచ్చుకోనుడు, దాంట్లో ఏముంది మళ్ళా? ఎవడన్నా అందానికో సందానికో 100-200 ఇస్తే అవతలోడు కూడా ఎప్పుడైనా ఫంక్షన్ చేసుకుంటే వానికి ఎల్లక 200 పట్టుకొని పోతాడు. కానీ 10,000 అంటే ఏడికెళ్ళి తెస్తాడే వాడు టైం మీద. దూరపోళ్ళు అయితేనేమో నువ్వు అన్నట్టు నేను ఏదో గుడ్డ పేరు పెట్టి కలిసినవా అని అత్తుంగవచ్చు. సొంత మా మేనమా బిడ్డ బాధపడతాడు. ఆయనకి ఎవరు ఉన్నారు ఇంకా? మేం కాకపోతే నువ్వు ఎట్లనన్నా చేయి, మీ సోపతి గారిని అడుగుతావా ఇంకేమన్నా అడుగుతావా నాకు తెలియదు. కార్ అంటే లేకపోయి నా ముఖానికి కార్ ఏడ కానీ ఆ 10,000 రూపాయలన్నా అడిగి తయారు చేసి పెట్టు, నేను బట్టలు చదువుతా. ఇగో ఎవడిచ్చినట్లేడు ఊరంతా తిరిగినా కానీ ఆ మహిళా సంఘం 10 పైసలు ఉన్నాయి కదా, ఆ 5,000 పట్టుకురాపో. ఆ 5,000 2,000 కలిపి ఏమన్నా బట్టలు వాళ్ళకి పెడతామే. అట్లనా? ఆ పైసలు ఏడున్నాయి? నా మొగుడు సీపాయి నెలకొక్క రూపాయి అని ఊళ్ళోకి వేయండు, 10,000 రూపాయల కట్ట తెస్తాడు కావచ్చు. అవి పట్టుకొని ఫంక్షన్కు రింగ పోవచ్చు కదా అని చెప్పి ఈ 5,000 రూపాయలు నేను పట్టుకొని పోయినా సరుపోయినకి ఇచ్చిన. మరి ఫంక్షన్ పోతున్నాం, వచ్చే వరకు ఏ వాళ్ళు అవుతుందో వదినే. చీకట్ల చిట్టెట్ట కట్టాలి మళ్ళీ పైన ఎత్తారని చెప్పి ఆ పేపు వచ్చిన. నువ్వు వచ్చి వాటికి సూటి పెట్టుకొని ఉన్నా అవి రేపు అంటే నేను ఏడుకెళ్ళి తేవాలి, వాటికి ఎసరు పెట్టుకోని వచ్చినవా? కాదు నీకు పానమే ఆగదానే? ఎల్లుండి కట్టే పైసలు కట్టి ఇలా పోయి దానికి ఇచ్చి వచ్చిందట, పోయి అడకరాపో. ఏంది ఇప్పుడు పోయి అడకరావన్నా? సిట్టి వాళ్ళు అంటే వాళ్ళకి కట్టాలి, టైం టు టైం కట్టకపోతే తెల్లారితే 100 రూపాయలు ఫైన్ ఎత్తారు. నేను ఇప్పుడు పోయి అడకరాన్నట, మళ్ళీ వచ్చినాక చీకట్లో కట్టాలంటే నేను ఏడుకెళ్ళి పోయి తేవాలి, అప్పుడు ఎవరిని అడగాలి? ఎల్లుండి ఏమన్నా కాలు మొక్కైనా అడకరాపో. ఇప్పుడు మొక్కుపోయేవని కాలన్నా మళ్ళీ వచ్చి మాట్లాడతానా? అరే ఇంటి ముందడికి ఉల్లిగడ్డోడు వచ్చినా ఎల్లిగడ్డోడు వచ్చినా ఏ వచ్చినా కూడా మీ అయ్యి ఇచ్చిన పైసలు ఉన్నాయి కదా, దాచుకున్నావు కదా, పోయి పట్టుకరాపో తీసుకోపో. ఎప్పుడు మందికి ఎసరు పెట్టుకునే బతుకుతాడు తప్ప మరి కట్టం చేద్దాం, 4 రూపాయలు సంపాదించుకుందాం, మరి తెద్దాం పెడదాం, ఫంక్షన్ల పూట ఏడవైనా విలువ బతుకుదాం అన్నది అయితే లేదు. ఇంకా చూస్తాడు ఇప్పుడు మళ్ళీ వీటి కాడు సూటు పెట్టుకోని వచ్చిండట. 5,000 ఉన్నాయి తేపో అంటాడు. ఏడికైనా పోయి అడకరాపో, నా దగ్గర 1 రూపాయి లేదు, నేను బట్టలు చదరాలి. అయ్యో రామా, ఏడవైంది ఇది. అవి మిరపకాయలు అన్నీ ఉన్నాయి, అవి కావలించిపోయింది. ఓ సుజాతక్క, మా హారికున్నదా ఆడా? చప్పు లేదు మరి, సుజాతక్క లేదు, హారిక లేదు. ఓ రేవత, ఓ రేమ దీన్ని మొదలేదు. ఏం లేదు అక్క. ఓ హారిక, ఓ ఏడున్నదిరా ఇది. హారికో, ఓ జర ఎవరు రాదు రావా, మీకు దండం పెడతా, ఫంక్షన్ వేది ఉన్నది, మళ్ళీ మటన్ అయిపోతుంది. ఏ ముచ్చట్లో ఏందో, ముచ్చట పెట్టే బతుకురి. సరే అక్క పోదాం, రేపు ఆధార్ కార్డు నాయే. ఇట్రా, ఏం రాముట్టింది? చెవులు ఎత్తలేవా, చిటికలు ఎత్తా అంటే? నేను వచ్చేది నీకు కళ్ళు కనడతలేవా? ఆయన నోట్లో పొక్కులు పొడిచినాయా? నోరుతో నిలదలేదా? పొడిచినాయి, అన్ని పొడిచినాయి. సరేగా నేను ఆధార్ కార్డు కూడా వస్తున్నావు ఏంటిది? మేము టూర్కి వస్తున్నాం ఫ్రెండ్స్ అందరు కలిసి. అవునా, ఏడికి పోతారు? లక్నవరం, మేడారం, ఇంకేమన్నా ఉన్నాయా చెప్పు. మరి అన్నిటి పైసలు ఎన్ని చెల్లుతాయి? ఆధార్ కార్డు. ఆధార్ కార్డేనా? అందుకని అది నిన్ననే కాలు పెట్టినా. ఓ మెంటలోడా, ఆధార్ కార్డు కాలు పెడతాడు అన్న. మరి కాదా, ఆధార్ కార్డు పట్టుకొని లక్నవరం, అన్నవరం, బొమ్మవరం కూడా పోతే నేను ఇంటికాడ ఉన్నానా? ఆ బ్యాంక్ లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఆధార్ కార్డు లేని ఇయ్యరు. ఆ బ్యాంకులో నిన్ననే తీసుకున్నా 1,00,000 రూపాయలు. ఏం చేసినావు వీటితో? ఏం చెప్తా, నా దగ్గరనే ఉన్నాయి. డబ్బు నువ్వెందుకు తీసుకున్నావు? అక్కడ నుండి తీసుకున్నా. ఏమక్కరా, నేను బంగారం చేపించుకుంటా అనుకున్నా. బంగారం చేపించుకుందాం అనుకున్నావు? సరే కానీ రెడీగా పో. ఎటు ఎటు రెడీ అయ్యేదంటది? మేము మా పెద్ద మనిషి అండి కాదే, పోయిరవద్దా? ఏం మాట్లాడుతున్నావు అసలు? మా మామ పెద్ద మనిషి అవుడైంది, అలా బిడ్డ అయింది. అలా బిడ్డనా? మరి సరే, ఎవరైతే నాకెందుకు కానీ రెడీగా పోదాం తొందర. అబ్బో నీతోట నేను రాను. నాకేం పుట్టిందే, నేను నాతో రానంటాను. నీతో నత్త నువ్వు ఉన్నాక ఉంటావా? ఆ సోపతుల్ని పడతావు, తాగుతావు, తిరుగుతావు, ఓ రోడ్ సోది తెలది, ఓ పెంట తెలది, ఏడ పడతా అన్నే బొరుతావు, నా పరువంతా తీస్తావు. నీ ముఖానికి నా స్టేజ్ ఎక్కినావు నువ్వు ఫంక్షన్ దగ్గర. ఫంక్షన్ నాకు తాగద్దు, తినద్దా? తాగాల తినాలా, ఇజ్జత్ తీసుకోవాలా కదా? సాలుగనరుగా మీ అక్కలు కూడా వస్తాడు, మీ బావ ఫోన్ చేసిండు ఇందాక. అవునా, అక్కలు వస్తుర్రా? మరి ఇంకేంది, అక్కతోటే కట్నం చదివిస్తా, ఇక నువ్వు కూడా పోకు. అందుకొని చంపుదునా?
ఫంక్షన్ ఉన్నదని 15,000 దగ్గర రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఏమో ఇప్పుడు వద్దంటావు? 15,000 అయినా 15,000 నీ దగ్గర ఎక్కడి? అదే ₹1,00,000 వెళ్ళి 15,000 తీసిన. మెంటలోడా నేను బంగారం చేయించుకుంటా అనుకున్నా వీటితోటి. అసలు నువ్వు ఎందుకు ముట్టినావు? బంగారానికి అని ఉంచుకున్నావు. ఫంక్షన్లు అయితే వద్దు కదా. నువ్వు రాలేదనుకో ₹1,00,000 మొత్తం తాగుతా తిరుగుతా, అర్థమైందా? నువ్వు ఆ పైసలు ఫస్ట్ నాకు ముందైతే పైసలు నాకు ఫంక్షన్కి అత్తనే ఇస్తా. నిన్ను కూర్చొని వాడకావు అత్తది సత్తనా నేను వేసుకున్నందుకు గంట ముందు నాకు. ఫంక్షన్ కోరా? మీ ఇంట్లో నీళ్ళు జరగా ఇటే ఎదుగుతారు. అప్పటి నుంచి వస్తాయి. ఇప్పుడు ఎండ కొట్టవచ్చే. వచ్చినాం కదా ఏమవుతున్నావు? నా బిడ్డలు వచ్చేటాలకు మంచిగా అల్లి పెట్టాలి, లేకుంటే మళ్ళీ 200 అవుతాయి స్కూల్ కొనుక్కుంటే నా బిడ్డలకు. అంత మంచిగా నానే అల్లుడు ఇప్పుడే వస్తానులా. నేను రాత్రి వచ్చే బస్ స్టాండ్ అనుకొని ఇప్పుడు వస్తాను. అయ్యో అల్లుడు గట్ల ఎందుకు మాట్లాడతాను? దోవలు కుట్టలేదా? కూర్చున్నాయి అక్కడ బుచ్చగాలు చూసి నా ముఖం చూసి నేను కూడా బుచ్చగానే అనుకొని ఆలవాడు పెట్టారు. ఏంది ఇట్లా మాట్లాడతాడు? ఏంది అల్లుడు? నువ్వేంది ఇంకా రెడీ కాలేవు? నీ నా బిడ్డ చీకవాడి ఫంక్షన్కి ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యాలి? ఏం చేస్తున్నావు? పూలు వెళ్తున్నావు? ఇగో పువ్వులు వెళ్తానే బిడ్డ మీకోసం. పాలి దాని బిడ్డ. ఇప్పుడు రమ్మంటున్నా ఇంట్లో. అయ్యో అల్లుడు ఏందా వచ్చింది ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. కూసో. ఇగో బిడ్డ అల్లుడు. అక్కలు రాలేదా ఇంకా? అత్తలాట బిడ్డ ఫోన్ చేసినా కానీ కొంచెం లేట్ అయ్యి వస్తాం అమ్మా, మాకు పని ఉన్నది అన్నది. ఏందో నాకు తెలుసు కానీ సరే వస్తామ్మా. మరి నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయాలనిపించలేదా? నేను కూడా వస్తాను కదా ఫంక్షన్కు. నీకు ఫోన్ ఎందుకు అల్లుడు? నువ్వు ఏమైనా ఫంక్షన్ జరిగిందంటే నువ్వే ఊరికి వస్తావా? నీకు చెప్తే చెప్పకుంటేంది? ఫంక్షన్ అవుతుంది అంటే ఇక వాళ్ళు చెప్పకుంటే మంచిదని దవ తయారై వస్తావా? ఆలు కూడా అవుతావు కాదు నా బంగారాలుని కాదయ్యా నువ్వు. నీ నోరు అట్టు ఉండదా? ఏదో ఒకటి అంటావు మా అమ్మని. నేనే అంటాను మీ అమ్మని. నువ్వు అంటలేవు. అంతే. మీరెప్పుడు వచ్చిలే? మేము ఇంతకు ముందే వచ్చినమే. అదేంది నాతో రానని చెప్తే కదా? రాననుకున్నా కానీ బలవంతంగా తీసుకొచ్చిండు. ఇక అందుకే పాసిరా కట్టుకున్నా. నీ అక్క రాను కట్నం చదివి అంటే రావచ్చు అనుకున్నా. అదే మరికి పాసిర కట్టుకొని వచ్చినావు. కనీసం బాగా వచ్చిండు లేద్దామన్న సంస్కారం ఒక్కలకి లేదే. లేవు పెద్దోడు కనబడతలేడా? నన్ను ఏమంటాడు? నిన్ను ఏమంటాడులే. బావ నన్ను ఏమన్నాడు అట్లా? నిన్నే అనేది. కూర్చోండి. నలుగురు కూర్చుండి ఉంటా అది రా మంచం మళ్ళీ రావాలి. కూర్చాడదేవే లేదానే ఉంది. కూర్చోటే ఇక కూర్చో. మంచి అత్తమ్మా. ఏంది అమ్మా నువ్వు ఇంకా తయారే కాలేదు? పాచీర కట్టుకున్నావు. నువ్వు మమ్మల్ని రారి అంటివి. నువ్వేంది ఇంకా తయారు కాలే? ఏం తయారు కావాలి బిడ్డ? ఊళ్ళు ఏమంటే విలువ తక్కువ కాదు బిడ్డ. ఏ విలువ తక్కువనే? 2 రోజుల ముందు పోయి నువ్వు దగ్గరుండి చేసే లెక్క నువ్వు ఇంకా ఓకుంటా గట్లున్నావేంది? మమ్మల్ని రమ్మన్నావు, నేను తయారై వచ్చినా. ఇదేమో పాత చీర కట్టుకొని వచ్చింది, నువ్వు గట్టినే ఉన్నావు. ఏంది? కాదు బిడ్డ, వాడు వచ్చి పొద్దుగాల వచ్చి అక్క రానిపోయిండు. మరి నిన్న మొన్న వచ్చి అక్క నువ్వు రావే అదో ఇదోటి చెప్పుతూ మా నాన్న వద్దా బిడ్డ? నాకు అందుకే మంచిగా అనిపించలే. ఎందుకు ఇంటికి వచ్చి చెప్పలేదా? బాగా వచ్చిండు, ఇట్లా వచ్చిండు అట్లా చెప్పిపోయిండు. ఇక ఇల్లు ఉన్నావని ఎటు పోతుంది అక్క అనుకున్నట్టున్నాడు. అయితే ఇప్పటికైనా తయారైపోతే ఏమైతుంది? ఆయన తయారై ఉన్నది బిడ్డ. నేను ఇట్లా అత్త నాకేమన్నా వండాలా బిడ్డ? మీరు తయారు కాండి. ఏమోనే ఇక నీకేరుగా. దీన్ని చూడబోతేనేమో పాత చీర కట్టుకొని వచ్చింది. రానక్క కట్నం పెట్టమంటది. నువ్వేమో నన్ను విలువలే బిడ్డ, గీడికెళ్ళి గిట చచ్చిపోయినా అంటావు. గిట్లా పోతే 10 మందిలో విలువ ఉంటుందానే? ఇంకా నువ్వు పలారాలు గంప అవన్నీ పట్టుకోవాలి. బాపేడి ఎటు పోయిండో బిడ్డ? పొద్దునానంగా వేడు జాడలేడు పత్తలేడు. నేను బట్టలకే పోవచ్చు అనుకుంటానా. ఓ రామశంకర, ఏందే మీరు గిట్లా చేస్తారు? పొద్దుగాల వేయండికి ఇప్పటిదాకా జాడలేడు పత్తలేడు అంటున్నావు. ఇంట్లోకెళ్ళి బట్టలు బంగారం పలారాలు కొంటపోయే లెక్క ఎవరి జాల వాళ్ళే ఉంటే ఎట్లా పోతామే? కాదు బిడ్డ, నాకు మాత్రం మా అవ్వగారింటికి పోవాలని ఉండదా? నాకు సంబరం ఉండదా? మీ అయ్య వేయండు ఇంకా జాడలేడాయే పత్తలేడాయే. ఏమోనే మీరు అంతా చీరలు ఏ చీర కట్టుకుంటే తీరాదు. పిలిచినా లేదా? పిలిచిండయ్యా. మరి పిలిచినాక ఇంకేంది? అయ్యో ఓ 2 రోజుల ముందు చెప్పాలి. ఎప్పుడు చెప్తేంది పోవడానికి? ఇది ఒక్కడి మళ్ళా అడ్డం పెట్టుకుంటారు. టైం మీద పిలిచిండు, నిన్న విలువద్దా ఇవాళ విలువద్దా? అయ్యో నువ్వైతే ఒక్కసారి ఫోన్ చేయగానే చిటుక్కుని అత్తుకోవచ్చు.
నీ ఇంటికి వచ్చి చెప్పలే నా గలవల్లకి వచ్చి చెప్పలే నువ్వు గులుగవా దాని మనసు గట్టి అనిపిస్తుంది. ఇప్పటికైనా ఇవాళ ఎన్నిసార్లు ఫోన్ చేసిన బిడ్డ మీకు రాని రాని ఈయనైతే మీద మీద పడిపోతాడు గాని. లేరా మనం పోదాం. ఫంక్షన్ ముఖం ఉందా? అగో మీరేంటి మెయిన్ రాంది. అరే మీరు తయారయ్యారు, ఇంకా చీర కొత్త చీర కట్టుకోవాలి నువ్వు. అర్థమైంది మీరు ఎందుకు ముందుగా పోతారో మా అర్థమైంది కానీ పోయిన కాడ కొద్దిగా ఇజ్జత్ తీయకుర్రి. అంటే మేము ఇజ్జత్ ఇష్టం లెక్క కనిపిస్తాను. ఇప్పుడు ఎందుకు పోతురు మరి? ఫంక్షన్ కాడికి పోద్దా పిలిచినప్పుడు? అవును మేము ఆడికి పోతే ఆ పన్ను అదో ఏదో ఆసర అయితే కొంచెం విలువ దాకుతుంది. మీరు ఏ పని ఆసర అవుతారో మాకు తెలియదా? ఎరా వాళ్ళకి ఎట్లా కొడతారు. బుద్ధి. నువ్వు అసంటోని కాబట్టి కట్టాను. ఏంది బిడ్డ అల్లుండ్లు ఊరిక నిప్పుల మీద ఉప్పు చల్లినట్టు చిటపట అంటారు. మిమ్మల్ని మంచిగా చూసుకుంటారా బిడ్డ? నువ్వు మా ముచ్చట విడిచిపెట్టు గాని ఇప్పుడు ఈ పెట్టుబోతల సంగతి ఏమంటావే అమ్మా? ఏం పెడతావు? ఏం లెక్క అసలు ఏం చెప్తలేవు. అగో ఏంది బిడ్డ నన్ను అడుగుతాను, మీరు ఏమేం పట్టుకొచ్చిల్లు మరి? మేమేం పట్టుకొచ్చినవే? నువ్వు మాకే చెప్పపోతివి చేయపోతివి. ఇక వాళ్ళు సీర కట్టిస్తానికి ఈ రోజు బిడ్డ అంటే సరే అని చెప్పి నేనైతే నన్ను 10,000 తీసుకురా ఎన్నన్నా పోయి కట్నం లెక్కల పైసల రూపంలో పెడదాం వాళ్ళకు దేనికో దానికి ఆపత్తికి అక్కడికి వస్తాయి కదా అన్నట్టు పైసలు తెమ్మన్నా. ఇక ఇది నాకు ఫోన్ చేసి నేను రానక్క నువ్వే కట్నం చదివి అన్నది. మళ్ళీ ఇది వచ్చింది. ఆయన మీ అత్త అప్పుడేమన్నా మంచి బట్టలు తెచ్చిందా బిడ్డ? అక్కలు ముక్కలు ఇది తెచ్చింది పాతయి, అవి ఏమన్నా ఉన్నాయి బిడ్డ? ఇగో నేను మంచి బట్టలు తీసుకున్నది మెచ్చుదో మళ్ళా. అది అంతే తీయమ్మా. అత్తమ్మ ఎప్పటికీ దాని బుద్ధి పోనిచ్చుకోదు. మనం పెట్టేటప్పుడు అంగట్ల చీరలు తెచ్చినట్టు తెస్తుంది. అదే మనం పట్టుకపోయేటి అయితే దీనికి ఎంత దానికి ఎంత అని మందిని అడిగి మరీ రేట్లు తెలుసుకుంటుంది. దానికి నువ్వు తెలియదా? అందుకనే మేము ఎటేయగలేక సపరేట్ పైసలు పట్టుకొని వచ్చినాం. మంచి పని చేసి. అవునమ్మా ఏం కొనొద్దు, పైసలే ఇవ్వాలి. కాదు కానీ బిడ్డ మరి మీ ఫంక్షన్లు అప్పుడు నీకు పట్టు గొలుసులు పెట్టే చెల్లెకు కమ్మలు పెట్టే మీ బాగా మీరు తెరుపుకోరాదు. ఏంటి బాకి మేనమా పెట్టింది లెక్కేనే? ఏమో పుణ్యానికి పెట్టిండానే? మేనమా అన్నప్పుడు పెట్టేదేనే. అక్కేళ్ళ సొంటోళ్ళు వంతులు పెట్టుకుంటలేరు, గాయనకు వంతు పెట్టుడేంది? కాదు బిడ్డ మా అక్క బిడ్డలు నా మేనగోడలు ఏం పెట్టిల్లా అనుకోరా బిడ్డ. ఇంకేంటి 10,000 రూపాయలు చదివిస్తానం కదా చాలదా? 10 గొలుసులు వస్తాయి. ఏం తక్కువ పెడతాం ఇప్పుడు మేము? సరే బిడ్డ మీరైతే పైసలు పెడతారు కానీ ఆయన నేనేం పెట్టాలి? బాబు బట్టలకే పోవచ్చు, ఇంకా అత్తలేడాయే. ఏందో మేమైతే పైసలు పెట్టినావు. నువ్వు ఏ లెక్కలన్నా బట్టలు పెట్టుకుంటావో అది నీ ఇష్టమే అమ్మా. ఇగో బాబుని అద్దని చెప్దాం, ఇంట్లో బట్టలు చూస్తారు బిడ్డ. ఈ చీర మంచిగా ఉంది. ఎంత? ఇది 1200 రా. కట్ వర్క్ సారీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా. ఇక అవ్వ ఇక చీరలు తెచ్చిన చూడండి బిడ్డ. ఇది పెడతావా? ఇది ఇది అద్దు బిడ్డ, దీనికి 1500 కాదు బిడ్డ. మరి గది పెడతావా? చీకపచ్చ కలరు ఫస్ట్ చీర కట్టిస్తారు కదా. అదైనా మంచిగా ఉంటుంది. అది బిడ్డ ఇది మీకు చీర ఒకటి అంటించిన తక్కువ రేట్లు లేదు చూడరాదు బిడ్డ. ఎందుకు? గిది పెడదాం బిడ్డ. ఏది గిదానే? మరి ఇది ఎట్లున్నది అమ్మ? మరి ఎంత మరి గిది అయితే 1000 రూపాయలు పెడదామా బిడ్డ? పెడితే నేనైతే గిదే పెడితే పెట్టు అని అంటాను. అదే మంచిగా ఉందమ్మా. అది బిడ్డ ఇది మీకు నీ కోటి నా అక్క కోటి అని తెచ్చిన ఇవి 2 మీరు ఉంచుకోవాలి. ఇది ధర కలవి పెడతారా బిడ్డ? ఇది పెడదాం. దీనికి ఎంత? దీనికి 1000 రూపాయలు. ధర కలది ఏంది ఏదైతే ఏంది నీ కోడలకే కాదే కట్టుకునేది. అదే గాని ఇది మంచిగా ఉంటది బిడ్డ దానికి. ఇక నీ బాధ ఏంటంటే ఇంత రేటుది ఎందుకు పెట్టాలి? అత్త గుణం చూసి నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఆడ నీ ఇష్టమే, నీ ఇల్లువే పోతుంది. నాదేమున్నది నేనైతే చెప్పేది. నీ ఇష్టం ఉన్నది కాదు బిడ్డ, నాకు మాత్రం ఉండదా నా కోడలకు మంచిది పెట్టాలని? కానీ నేను మంచిది పెట్టినా కూడా మీ అత్త ఏమనుకుంటది? ఇంట్లో పాత చీరలు పెట్టింది మా ఆడ బిడ్డ అనుకోదా? మరి అట్లనే పడుతుంది, ఎక్కరెడ్డి అద్దన పడుతుంది. ఎక్కువ రేటు పెట్టినా కూడా గట్టినే అంటది. అందుకే అంతే అనే కానీ ఇదే పెడదాం బిడ్డ అని నేను అంటానా. ఎట్లా మాట అంటది కాబట్టి మమ్మల్ని ఎందుకు అడుగుతాను మీ అమ్మాయి? నీ మనసులో ఉన్నది ఏదో ఒకటి పెట్టుకోక. జరం నీరు చూస్తే అది వేరే బిడ్డ. ఎక్కువ రేటు దాట తక్కువ రేటు దాట అదేదో పెడతాడు, ఎందుకు లోపల పెడుతున్నా? అదేదో బుద్ధి గడ్డి దీని మట్టు మాట్లాడుతుందంటే నువ్వు కూడా గట్టిగా మాట్లాడు. ఏం రోగమో ఏమో దానికి. ఆడబిడ్డలు అంటే లెక్కలేదు, ఆడబిడ్డ పిల్లలు అంటే ఇలువ గల బట్టలు లేదు, మన్ను లేదు. ఈ బట్ట ఎట్లున్నది చూడేవి, అంత పెగిలిపోయి ఉన్నది. గీ చీర కాడే 1000 రూపాయలట. ఏమిటి పెట్టిన అమ్మాయి? ఇది 400 రూపాయలకు కూడా ఎవరు దేకడు. ఊకో బిడ్డ. మీ అత్త అయితే అప్పుడు 200 చీరలు తెచ్చింది, మంచి తెచ్చింది. ఏమన్నా ఇంకా మీకు బాగా తెలిసినట్టు ఇవి చాలయానే ఈ 1000 రూపాయల చీర దానికి ఏమైంది? అరే మాకేదో తక్కువ రేటు పెట్టిందని నువ్వు కూడా తక్కువ రేటు పెడతావా అనే అమ్మా? ఏం కాదు కంతి నీ ఇష్టం తిగ. మరి మమ్మల్ని ఎందుకు అడుగుతావు? ఇంకా మళ్ళీ పెళ్లి లేదా? ఇంతకు ముందేనే నువ్వు ఏడవైనవే. ఇవో ఇది చీరలు ముందటేసింది, కూర్చుండ పెట్టింది. ఈ పాత చీర పెడతా అంత ఎట్లున్నది ఆ చీర? అంగట్లో కొనుకొచ్చినట్టు ఉన్నది.
సీరియల్ ఎందుకు మళ్ళీ ఎందుకంటే ఇయ్యాల నీ బామ్మర్ది బిడ్డకి చీర కట్టిస్తారు రారి రారి అని ఫోన్లు చేస్తారు మేము వచ్చి ఇంట్లుంటే నువ్వు లేవా ఏం లేవా బామ్మది బిడ్డకు చీర కట్టిద్దల్లా పోద్దా ఎవరో చెప్పిండని పోతారు ఏడికి పోతారు ఎందుకు వచ్చిండ్రు అగో ఏం మాట్లాడుతున్నావు మా తమ్ముడు వచ్చి చెప్పిపోలేదా అన్నయ్య ఎవరో చెప్పి నీకు చెప్తే అయిపోద్దా నాకు చెప్పి నీకు చెప్పి నువ్వు వినకుంటేనే పోవాడుతీవి ఆహా చెప్పిండు మరి ఈయన బావ అంటోడు వినడు మరి బావ ఎడిపోతానే దండం పెడితే ఇటేట్రా ఇగో నా బిడ్డ ఫంక్షన్ ఉన్నది నా ఇంటి దగ్గర నువ్వు లేని తెలియదు అని చెప్పాల్సిన బాధ్యత మానేది ఉన్నదా లేదా అంటే బావ ఊళ్ళే పోవంటే అంత పర్వ తక్కున్నాడా నాకు ఇల్వే లేదా ఈ ఊళ్ళే ఇల్లు చొచ్చుకొని వచ్చి చెప్పలేదా ఇల్లు దోచుకొని చెప్పిండు బిడ్డ నాకు ఫోన్ చేసిండు ఫంక్షన్ వస్తావా అంటాడు అంటే అంత సిగ్గు చెరువు లేను నేను ఫోన్ చేస్తే పోతానా నాకు పోగలేవా ఏమున్నాయి మీ అర్థమే కావు ఆ మామయ్యకు కొద్దిగా ఈ మధ్య చెప్పుడు మాటలు పట్టుకుంటాండే గందుకే గట్ల అవుతాండు మునుపు గిట్ల లేకుండే అరే ఇంట్లో బిడ్డ చీర కట్టిస్తానంటే ముద్దుగాలు అత్తమ్మ మామయ్య వచ్చి అక్క మరి ఏమైనా చదువుకునేది ఉంటే చదువుకోర్రి మరి ఈ వారం నాడు చీర కట్టిస్తాను నువ్వు 5 వద్దులో పోయి ఏమన్నా పెట్టి రాలేదు 3 వద్దులో పోయి ఇంత పల్లారం గిల్లారం చేసి రాలేదా ఏ మాగమైన బిడ్డ మీ అయ్య గిట్నే మాట్లాడుతాడు ఆయన కొంచెం పోడు ఏమో ఆయన కొంచెం పడి నన్ను ఆ పొలను కూర్చుని పెట్టి రోజు రాత్రి 10 దాకా పోయింది కూర్చునే పెట్టి వచ్చింది మరి ఊళ్ళో మేనత్తున్నది దానికి చెప్పాలి మరి బావా మరి చెల్లె రాలి మీ కాలు మొక్తా నా ఇంట్లో ఫంక్షన్ ఉన్నదని నచ్చి చెప్పాలా వద్దా ఇలా వర్ష చెప్పాలి ఎంత ఊళ్ళు ఉంటున్నాయితే ఏమో నట ఫోన్ చేయగానే పోతా గాతికి లేదు నాకేం మాత్రం నువ్వు ఊకో అమ్మ అయిన దానికి కాని దానికి మీ తమ్ముని వెనకేసుకొచ్చు నీకు బాగా అలవాటైంది ఏంటి మా అయ్య అంత కళ్ళ కనబడతలేడానే ఇంటికి రావాలి మీ తమ్ముడు మరి బావా మరి ఏదైనా జగబెట్టుకుంటూ జగబెట్టుకోరే మరి ఆటలోకి పోదాం మరి గినాడు ఫంక్షన్ ఉన్నది గిడ బియ్యం తెద్దాం గి జగబెట్టుకుందాం బావా మరి నాకు ఎవరు తెలిసే నువ్వు మంగళైన అవసరం ఉంటుంది సాగలైన అవసరం ఉంటుంది ఎంతమంది అవసరం ఉంటుంది నువ్వు మీ తమ్ముడు మా అయ్యను ముందట పెట్టి చేసుకునే లెక్కలేదా ఉన్నది బిడ్డ కాదు ఇవన్నీ చెప్పే బదులు మరి నేనే చేసుకుంటూ అయిపోతే మా బావ పెద్దోడు కదా మా బావకి ఎందుకు పనులు చెప్పాలని మా తమ్ముడు అనుకున్నాడు పెట్టుకొచ్చుకున్న కాడికి మాసాలు ఇవరి దాకా బాబు లేక ముందు బాగా బాగా పెడుతున్నాము ఇలువ తక్కువ ఉంటుంది బిడ్డ అని ఇప్పుడు మా బాబు లాగానే గట్ల అంటారు ఏందే మా తమ్ముడు ఎప్పుడు ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నా ఇదే లొల్లి తయారు చేస్తాడు ఎప్పుడు నిమ్మలంగా ఉండ నేను ఏ ఫంక్షన్ కు పోనీయడు నన్ను పో అమ్మ పో బాధ పెట్టక దానికి బాధ ఉండదా తల్లిగారు అంటే దానికి విలువ ఏంది ఎట్లుంటది చెల్లె ఇక విలువేదంటే వాళ్ళు మంచి లేనప్పుడు మనం కూడా అట్నే ఉంటామా మనం కొద్దిగా తగ్గాలి ఇక ఏం చెప్తాం దానికోసం అన్నా అయితే ఇప్పుడు బాబు రాకపోతే అమ్మ ఒక్కటి పోతాడు అమ్మకు విలువ ఉంటుందా మీ వాళ్ళు లోలు రాకపోతే మన ఇద్దరం పోదాం అబ్బా ఏం తెలివి చిన్న బిడ్డ నీకు మస్తు తెలివి చెవుల కంటే వెనకాల్సిన కొమ్మునట్టు నీకు సుత్తాం సుత్తాం మనకెక్కడ నేను అనుకున్నా కదా కాదే వాళ్ళు అడుగుతారు అమ్మ నాన్న రాలేరు అంటే గిసోంటి సంగతి మనం అందం అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది నేను ఏడికి రాను బాబుని విలువనప్పుడు నేను ఏడికత్తా నేను ఎక్కడికి రాను నేను ఏడికత్తా అట్లా అంటారా బిడ్డ ఒకటి అడిగితే చెప్పిగా ఈ ఆడికి మీ మరదలు ఇంత వచ్చి 13 రోజులు ఈ 12 రోజులు పొద్దున ఎవరు తాగిండు మాపన ఎవరు తాగిండు 5 వద్దులు ఎవరు తిన్నాడు 9 వద్దులు ఎవరు తిన్నాడు మరి బావ అంటే ఊళ్ళు ఉన్నాడు మరి బావ 5 వద్దులకు రా 9 వద్దులకు రా ఒక బుక్కడు పోదిను ఇంత మందాగని అన్నాడు అన్ని మావా ఆగే బాబు నువ్వు తాగుడు గంగలో తాగుడేందే వాడి కోసమే మనం కడుపు అంత ఖాళీ పెట్టుకుని ఎదురు చూస్తున్నావా ఏంటి ఆ ముచ్చట ఇచ్చిపెట్టి నువ్వు అంత విలువ తక్కువ ముచ్చట నువ్వు బావ అన్నప్పుడు ఊళ్ళే ప్రతిరోజు బావ మరి ఏం చేద్దామే ఎట్లా చేద్దామే అయ్యగారి దగ్గరకు పోయి మాట్లాడదామే మరి కూర్చుంట పెట్టే గడియ చూద్దామే ఇవన్నీ మాట్లాడి నీ దగ్గర ముచ్చట పెట్టాలి కానీ నిన్ను కాదని పోయి చేసుకుంటాను అన్నప్పుడు మా అయ్యకంత విలువ లేనప్పుడు పోవడెందుకు ఓ బిడ్డ మా తమ్ముని భయమే కదే మీ అయ్య కొంచెం గిద ఇక తాగడు తినుడు గిద ఒకటి అడుగుతాడు మా బావ పెద్ద మనిషితోటి ఈ పని చేయరా గా పని చేయరా అని అంటాడు అని వాడు అనుకుంటాడు కానీ ఇక గిసంటి పనులు చేస్తాడు గిసంటి బుద్ధులు ఉంటాయి అని వాడు ఏం మాట్లాడే కూకుంటాడు మా అయ్యకు అసలు బుద్ధులు ఉంటాయి మా అయ్య ఇంకా ఎంత ఆగం అవుతుందో పో నువ్వు ఒక్కదాని పోయి చూసుకో నువ్వు తాగుతున్నా నేను అట్లా నేనేమన్నా ఇప్పుడు నువ్వు ఇటు ఇటు అని ఇట్లా ఊక్కుంటూ చెప్తాను బిడ్డలు వచ్చినాక నువ్వు తాగుతాను పొద్దు 10 రోజుల కంచి తాగబెడతాడు తినబెడతాడు అని అంటాను పని చేసినాడు తినడా తాగడా మరి అంతే అంటే పిలిచిందా మా అయ్య తాగి మరి నువ్వు పని చేస్తావా తినటానికి తాగడానికి బిల్లు అనబడుతుంది మరి తింటాను తాతాను పిలవాలి బాబాకి ఆటలో పోందా నా బిడ్డ అయ్యగారి దగ్గరికి పోందా ఈ పని సరిగా బావ ఈ పని నీకు చెప్తాను ఈ జయబాబు నా చేతిలో 5,000 10,000 ఇప్పుడు గది కుట్టరా బిడ్డ నా చేతిలో పైసలు పెట్టలేదన్న గది కుట్టరే కాదే అనుకో పోతావు అమ్మరు నువ్వు ఫంక్షన్ పోతే అటే పోవాలి ఇటు రావద్దు చెప్తానా ఎల్లు ఏడు నా ఇంట్లో ఉండదు పోతా నా అవగారిల్లు కదా ఎప్పటికి నన్ను తిడతాను ఎందుకు నీకు చెప్పలేదా ఇంటికి వచ్చి వాడు నువ్వేమో బొట్టు పెట్టి చెప్పినావా వానికి పోతావా నువ్వు పోతా పోతే పో అటే పోవాలి ఇటుపుగా ఇస్తాడు నీకు ఇక కథం ఇవాళ విడాకులు అంటాను నా బిడ్డల ఫంక్షన్ కి వాడు వచ్చి చేయలేదా అన్నయ్య నువ్వు బాగా మాట్లాడతాను నా బిడ్డలు సాగుతలేనప్పుడు చేయలేదా ఇల్లు కట్టుకున్నప్పుడు వాడు వచ్చి పని చేయలేదా ఇంటికంతా మోచిండు రౌతంతా మోచిండు వాడు ఎంత పని చేసిండు నీకు ఎరికేనా నువ్వు అటు ఇటు తిరుక్కుంటూనే పైన ఊళ్ళో పంటి చేతి అట్టిగా కూర్చోలే ఇంత తిన్నాడు ఇంత తాగిండు
ఉజ్జనే కూర్చుని పెట్టిందా బాపు తిని తాగితే ఎవడచ్చి చేస్తాడు కానీ ఇప్పుడు నువ్వు దాన్ని ఏడిపియకు కానీ అమ్మ మన ఇంటికి వచ్చి విలువకపోతే అడిగి పోయినా నీకు విలువ ఉండదు. నువ్వు ఏడవకు, పోబుద్దైతే నువ్వు పోగాని మేమైతే రామే అమ్మ. కాదు బిడ్డ, పిలిచిండే వాడు అన్ని పనులు చేసుకుంటాడు, మాగా పిలిచిండు, పోదాం పాలే బిడ్డ అని దండం పెడతా పాండ్రే. పడి అదే విలువకుండా అయ్యే విలువ తక్కువ కాదే వాడు మనిష వాళ్ళ బతక. నిజంగానే నువ్వు ఇట్లా మాట్లాడితే విలువ తక్కువనే అవుతాను. ఏం లొల్లి పెట్టుకుంటారు మీరు వాళ్ళ గురించి? అరవింద్ అరవింద్ నువ్వు బాగా ఫోన్ చేయ పోదాం సపరేట్ ఎవరి ఇళ్ళలో మొక్కన వాళ్ళను పోయినా మంచిదే. ఈ లొల్లి ఈ ఫంక్షన్ అబ్బా మీరేం బిడ్డలు కదనే, నాన్నుళ్ళు అయితే రాని, నాన్నుళ్ళు వచ్చినాక తీసుకొని పోతా. ఇప్పుడు పో అన్నే ఉన్నారట పో. వాళ్ళు ఏ సైలు ఉన్నారో వచ్చినాక తీసుకొని పోతారా? మరి అప్పుడే వేరు ఆగిర్రా పిల్లిని కొట్టినట్టు పొలం అబ్బతోడు. నీ పెద్దల్లుడు అవుతాడా పోయి ఆడ ఇసిరిచ్చి చేస్తాం ఆడికి పోయి మీరు పోలే కొంత పేరు సాగు చేస్తాం, కార్యాలు వస్తాం, ఇంత పోసుకుంటాం. ఏ పండుగ చేసుకోవద్దు మా తమ్ముడు, ఏ పండుగ చేసుకుంటే గిట్నీ చేస్తాడు. ఇక ఏడువకే నీ అవ పోతే పోదాం పాయే నీ ఏడు ముఖం పెట్టుకో. వాళ్ళు బిడ్డ పోదాం. ఏడికి పోతారా పోన్లి, మీరు ఇల్లు అయితే దాటుల్లి, తలుపుల దగ్గర వేసుకొని దూలాలు గురి పెట్టుకొని సాగకూడదు చూడు. నేను చెప్తానా సావని మీరు అడిగి పోతే నేను ఒప్పుకొని చెప్తానా? అరే మరి ఇది చూస్తే ఇట్లా నువ్వు చూస్తే ఇట్లయిందే. నా అల్లుళ్ళు వెళ్ళాం వాళ్ళని ఇంటికి తీసుకొని వస్తా. నువ్వు పోతానంటున్నావు కదా, నువ్వైతే పో బిడ్డ. వెనకట కొడుకు పుట్టి తండ్రి పెళ్లి చేసినట, మీరిద్దరు బిడ్డలు ఈ తండ్రి బిడాకులు చేయాలిగా. నాకు పిల్లవద్దు, ఈ ఊళ్ళో అత్తగా రాదు. ఆయన నువ్వు ముసలోనే ఎందుకుంటా అప్పటికే పడి సత్తా, నాకెందుకు నీతో ఇచ్చేది లేకుంటుంది ఈ సాగుపాడు గాను. నా బిడ్డల కద్దు, నా అల్లుళ్ళ కద్దు, నీ కద్దు, నేనన్న పడి సత్తా. ఇక నువ్వు సచిన మంచి లెక్క నాడికైతే పోదు, సచిన మంచి లెక్క నాడికైతే పోదు బిడ్డ. ఏం మాట్లాడుతున్నవే? దానికి నేను కనిపిస్తే కళ్ళకు బావా దళంగా ఉన్నాడు, ఇంత పెద్ద మనిషి బర్రె ఉన్న మరి అందరు విలువాలే ఆలోచన లేదు. ఇక ఊకో పోదు గంతి, నువ్వు లొల్లి పెట్టకు. వాళ్ళని రమ్మను నీ అల్లుళ్ళకి ఫోన్ చేసి. అమ్మ పోవద్దు, మీరు కూడా పోవద్దు. పోంగంతి దండం పెడతా. కొద్దిగా వాళ్ళకి ఫోన్ చేయి. బిడ్డ మీరు ఉండు పోంచండి. రంగు చికెన్ తెస్తా, బాగా కూర ఎంత బాగా పువ్వు వెళ్తా బిడ్డ. కూరకే ఆశపడి వచ్చినాం గానీ గుసొంటి లెక్కని వెళ్తే రాకనే పోదు. నేను రాకుండా అయిపోయేసిలే. నేను రాననే కూర్చున్నా, బలవంతంగా తీసుకొచ్చింది.